పిల్లలు సరిగా లాగా వచ్చింది. ఏంటి ఇట్లా జరుగుతుంది, మా పరిస్థితి ఎట్లా ఉంది సొసైటీ? రమేష్ గారు చెప్పినట్టు ఈ కాలం చేయడం బాధ్యతల్ని ఏ రోజు తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ నేను వెళ్ళాను. నేను ఆ రోజు పరిగెట్టుకుని అక్కడే ఉండేవాడు. 4 జనంలో వీకెండ్స్ వచ్చేవాడిని. ఈ మీటింగ్ ఉందని చెప్పి నేను పరిగెట్టుకుని వచ్చేసాను. ఆ రోజు ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను, రమేష్ గారు. అప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చి ఈ బాధితులను కొంతమందిని యాక్చువల్గా నేను మా ఇంటికి ఇన్వైట్ చేశాను. మీరు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళదు, బయట యాక్చువల్గా ఇంటి దగ్గర చెప్పలేదు కూడా. వెళ్తున్నాను మీటింగ్ వాళ్ళు పిలుస్తానని కూడా చెప్పలేదు. కానీ ఆఫ్టర్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఈ బాధితుల్ని మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాలనే కోరిక కలిగి నేను కొంతమందితో మాట్లాడి మా ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళు సొంతగా తెలుసుకెళ్ళి ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు నేను తమ్ముడు ఆనంద్ శేఖర్ లాంటి మంచి డెవలప్లాడే కాటన్ షర్ట్ వేసుకున్నాను. అది చూసి నేను కూడా అనుమానం కలిగింది వాడు. తర్వాత నాకు తెలిసింది చిన్న సంఘటన మాత్రమే. అప్పటి నుంచి కూడా మా తరంలో ఒక ఆలోచన మొదలైంది. అయితే పరిష్కారం చాలా ఉన్నాయి. అటు మొక్కడు పరిస్థితులు మనం ఐక్యంగా ఉండి మన రాజ్యాంగం పోరాడాల్సిన అవసరం ఉంది. మనం కనుక ఐక్యంగా ఉంటే వాళ్ళ కాంటలు తెచ్చుకోవాలి. చాలా చోట్ల నిరూపితమైంది. ఈ ఐక్యతని దెబ్బతీయడానికి రమేష్ గారు చెప్పినట్టు వాళ్ళు మొత్తం కూడా దళిత ఉద్యమాన్ని జస్ట్ ఒక చిన్న పట్టణంలోకి అటు మళ్ళీ చేసి ఆయన అందరికీ తెలుసు ఏబిసిడీ కావాలని ఒకవాడు, ఏబిసిడీ వచ్చారు. మళ్ళా మనం భయంకరంగా కొట్టేసుకుని 30 ఏళ్ల కాలాన్ని ఈ 30 ఏళ్ళలో మనం రాజ్యాధికారం సాధించుకున్నాం. ఏమైనా మనకన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కులస్తులే వాళ్ళ రాజ్యాధికారులు చలాయిస్తున్నారు. కనీసం వాళ్ళని చూసాక మనం కొంచెం రియలైజేషన్ అయ్యి మనం కూడా ఐక్యంగా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని మీ అందరికీ వినియోగించుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన సంతోష్కి, ఓపిక అందరికీ సంతోషం గారికి జైపీలు, చేసిన ప్రతి ఒక్కరికి జైపీలు. మరి ఈరోజు ఆరాధ్యుడు ముద్దువీరులకు మనం సంతాపం తెలియడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు మాదిరిని చూడకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆరాధ్యుడు ఉచితారహితంగా మనకి చెప్పిన రోజులకి అది ఎలా ఉన్నది అప్పుడని చూడడానికి మేము వెళ్ళాము. అప్పుడులో చిన్నపిల్లలు జరిగినప్పుడు ఇప్పటికీ 40 ఏళ్ళు ఈ సంఘటన జరిగి ఆ ఊరు వెళ్ళి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. చెరువులో వాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అక్కడులో వాళ్ళు టూరిస్టులు మన వాళ్ళని చాలా శుద్ధంగా పోసి చంపి వాళ్ళని ఆ బాడీ సెట్ గా వాళ్ళకి హ్యాండ్ వాష్ చేయకుండా చాలా బాధాకరంగా మన గ్రామస్తులందరినీ చాలా ఐక్యంగా అందరం కలిసినప్పుడు కాబట్టి ఆ మీటింగ్ ని ప్రతిసారి సక్సెస్ చేసుకోవాలి. ఈ సమయంలో మనందరం ఏ పరిస్థితిలో ఉంటామో మీకు తెలుసు. నా జాతకం వాళ్ళ మారింది అనుకున్నాను, కానీ టైప్ చూసిన తర్వాత తెలిసింది మారలేదు. అందరికీ ఆకలి అయినప్పుడు ఇక మీటింగ్లు మానేస్తే మంచిది కదా అన్నప్పుడు అబ్రాహం మాస్టర్ మాట్లాడతారు అని అదృష్టం కలిగిన వాడు. బైక్ ఉంది కాబట్టి చెయ్యి పట్టుకోవడానికి 2 చేతులు కూడా పట్టుకోవాలి. ఏ చెయ్యి ఖాళీగా ఉండకూడదు, ఉండనీయకూడదు. చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, గట్టిగా మాట కలుపుదాం, మనస్సు కలుపుదాం. ఇష్టం లేకుండా కూడా మాట కలిపే వాళ్ళు ఉంటారు. ఇష్టం లేకుండా మనసు కలిపినట్టుగా మొక్క పెట్టే వాళ్ళు
మర్చిపోకుండా నేను చెప్పేది ఏమిటి అంటే డెవలప్మెంట్, ఇంగ్లీష్ పాఠం డెవలప్మెంట్, దాన్ని విడదీస్తే డెవలప్, మెన్ ఆర్ ఉమెన్ నాట్ థింగ్స్. గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త చెప్పిన నిర్వచనం. డెవలప్మెంట్ అంటే వస్తువులు కాదు. వస్తువులు నీ దగ్గర ఉంటే, ధనము నీ దగ్గర ఉంటే, ఏదో డాబు దర్జాగా కనపడితే అది డెవలప్మెంట్ కానే కాదు అంటాడు. డెవలప్, మెన్ ఆర్ ఉమెన్ నాట్ థింగ్స్. కాబట్టి మంచి ఆశయం ఇంకా సమాజంలో అణచివేత గురి అవుతున్న డిప్రెషన్, సప్రెషన్, మరి ఆపరేషన్, ఈ మాటలు వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ లో. డిప్రెషన్, మీటింగ్కి వెళ్తున్నాడు, ఆ సంతోష్ గారు ఒక పక్కన ఊరుకోడు, ఎంతగానో బెదరావు. నేను కూడా అక్కడికే బెదరాడు. ఏం చేస్తారు? డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, ఈ మాటలకి దూరం అయితే తప్ప లిబరేషన్ రాదు. లిబరేషన్ రావాలి. లిబరేటెడ్, ఐ యామ్ లిబరేటెడ్. ఎలా చేశారనే దాన్ని విన్నాము. ప్రతిదీ కూడా ఓర్పుతో వాకలో నేను ఎరువుకి పంపించలేదు తప్ప అన్న మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతూ జాతి కోసం, జాగరణ చేయడం కోసం, భోజనాలను ఏకం చేయాలనే నినాదంతో కంకణం పెట్టుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా రాణి, సో మీ అందరికి కూడా జై భీములు. మనం చాలా మంది మాట్లాడారు మనకి ఇక్కడ. ఆశాలు చెప్పినట్టుగా ఏంటంటే సమస్య మనం ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో ఒక అవుట్కమ్ రావాలి. ఆశాడు దీంట్లో నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటంటే పూలే, అంబేద్కర్, పెరియార్, కాంశీరామ్ ఇంకా మిగిలినటువంటి బహుజన తత్వవేత్తల గురించి ట్రైనింగ్ క్లాసులో ఏ రోజులో స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ అవుట్కమ్. మీ యొక్క తెలివితేటల్ని, విజ్ఞానాన్ని పరిష్కార మార్గం అయ్యే దిశ నిర్దేశం చేయడానికి మీరు కూడా మీ జ్ఞానాన్ని అక్కడికి వచ్చి అందించవలసిందిగా ఈ సభాముఖంగా ఈ రెండు చేతులు ఎత్తి నొక్కి వేడుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ మీటింగ్. మీటింగ్ తర్వాత కాకుండా నిన్నే తమ్ముడు సంతోష్తో కూర్చుని ఆఫీసులో తమ్ముడు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతాం, ఏదో ఒకటి మనం దానికి కార్యరూపం దాల్చకపోతే, ఆ దిశగా మనం నడకపోతే ఇది ఎందుకు పెట్టాలి అందరికీ తెలుసు. కారం చేయడం మూమెంట్ అనేటువంటి చాలా మందికి తెలుసు. కొంతమంది యువకుడికి, మొదటి లాంటి కొద్దిమందికి యాంగ్ ఫెలోస్ తప్ప మిగతా వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. ఆ గాయాన్ని మళ్ళీ మనం రేపుకుని మరణం చేసుకుని మళ్ళీ అలా ఉండటమా? అలా కాకుండా ఆ గాయంలో నుంచి పాఠాలు నేర్చుకుని నిర్వీర్యంగా, నిర్లిప్తంగా, నిస్సహాయంగా, నిరాశక్తితో ఉన్నటువంటి యువతను మేలుకొల్పి జ్వలిత జ్వాలను రగిలించటమా? రగిలించటమే, రగలించాలి అన్నారు మాట. ఏంటది? రగలించాలి, రగలాలి, రగిలించాలి. 1985 జూలై 17 నాటికి ముందు అలాంటి సంఘటనలు జరగలేదంటే చాలా జరుగుతుంది. ఎన్సీఆర్లో కోటేశ్వరి కట్టి కాల్ చేసింది కాలం చెట్టు ముందే. ఎన్టీ రామారావు 53 అధికారంలోకి వచ్చిన వెంటనే పెదరకుప్పంలో దళితులు ఇళ్లను తగలబెట్టింది కాలం చెట్టుకు ముందే. కానీ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలు కానీ, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు కానీ ప్రారంభమైంది కాలం చెడు, ఊచకోత, కాలం చెడు, దళిత మృత వీరులు చెందించినటువంటి రక్తాల నుంచి ఉద్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అనేది యావత్ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు చేసే ఆత్మగౌరవ పోరాటానికి వేదిక అయిందని చెప్పి సందర్భంగా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆనాటికి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సంఘటన చాలా జరుగుతున్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేటువంటి సంఘం లేదు మనకి. ఎక్కడెక్కడ అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి,
అంటే హరిజన పదం వాడకూడదు, అయినా కూడా ఆనాటి హరిజన సంఘాలు ఉన్నాయి. కారంచేడు సంఘటన జూలై 17 అర్ధరాత్రి జరగడం వల్ల, రాత్రి సమయంలో జరగడం, వీళ్ళంతా బాధితులంతా హాస్పిటల్కి చేరుకోవటం, 18న వెలుగు చూడటం వల్ల అది 19వ తారీఖు పత్రికలో వచ్చింది. అన్నింటిలో ఆ రోజున వాడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ ప్రింట్ మీడియా కూడా ఎంతగా లేదు, కొన్ని పత్రికలు మాత్రమే ఉంటాయి. జూలై 19వ తారీఖున నరమేధాల గురించి రాసినటువంటి చదివినప్పుడు బహుశా అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. మనోవేదనకి బాగా గురయ్యి రక్తం సరసర కాగి ఒక ఆవేశానికి ఉప్పొంగి ఏంటి నరమేధం ఏంటి మనోడు అప్పుడు మారిగా ఈ భేదాలు మాకు తెలియదు అసలు. ముఖ్యంగా మా నాన్నగారు నేతలపోతురాజు గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అవడం, ఆయన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులుగా ఉండటంతో చాలా మంది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి కమ్మ నాయకత్వంలో ఉండేటువంటి కమ్యూనిస్టులంతా మా ఇంటికి రాకపోవడం సాగించేవాడు. దాంతో కులం ఈ వివక్షత ఈ బాధ కొంత మాకు తెలియదు. అలా మేము ఉన్నది ఏలూరు టౌన్లో కాబట్టి కొంత వివక్షత అనేది మాకు పెద్దగా తెలియదు అప్పటికి. నాకు అలాంటి పరిస్థితుల్లో పద్మారావు గారిని విడుదల చేయడానికి బొత్స గారి ఆధ్వర్యంలో ఒకే నినాదంతో ఉద్యమం జరిగింది. రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరగటం తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాజీ కాంచీరావు గారు బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిన మొత్తం ఉత్తర భారతం మొత్తం తిరుగుతున్న క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి దళిత ఉద్యమాలు స్ఫూర్తిగా తీసుకొని ఎక్కువ ప్రమాణం వస్తే ఓ ఓటు పర్సెంటేజ్ ఆత్మగౌరవం 1600 మంది మాత్రం. అంటే మనం ఎక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం? ఇప్పుడు బెంగళూరు నియోజకవర్గం చూసుకుంటే చైతన్యవంతమైనటువంటి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు? వాడు తెల్లారేసి అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంబేద్కర్ జయంతి వర్ధంతం చేయడం మాలపల్లి కానీ మాదిగూడెం ఎక్కడ ఉందా? మాదిపల్లి ఎక్కడ ఉందా? మరి ఆ స్పృహ ఉన్నప్పుడు మన ఓడి ఎవరో ఒకటి పోటీ చేశాడు అంబేద్కర్ గారి గుర్తుతో, ఆ వ్యక్తికి ఓటు వేద్దామని ఆలోచన ఎవరికైనా ఉందా? చంద్రయ్య గారు ఆయన వెళ్తున్నప్పుడు శ్రీను అనే ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి గేదెలు కడుగుతుంటే ఆ యొక్క నీరంతా చెరువులోకి వెళ్ళిపోతుంటే దాన్ని అటకాయించాడు చంద్రయ్య అనే వ్యక్తి, దళితులకు సంబంధించిన వ్యక్తి. ఈ గేదెలు కడుగుతున్న నీరంతా కూడా చెరువులోకి వెళ్ళిపోతే నేను అందరూ మంచిగా బాగున్నామని చెప్పేసి అతను చంద్రయ్య వ్యతిరేకిస్తే అతను దారులుగా కొట్టబెట్టినప్పుడు అక్కడికే ఇచ్చేసిన స్వార్థ ఆవిడ మంచిగా పట్టుకున్నాను బిందు పట్టుకుని వస్తే ఏంటి ఇలా పడుతున్నాము, చంద్రయ్య ఒక హ్యాండిక్యాప్టెడ్ అంగవైకల్యం గలవాడిని నువ్వు ఇలా పడతావా అని చెప్పేసి ఎదురు తిరిగింది స్వార్థమా. ఎదురు తిరిగినప్పుడు ఆ స్వార్థమని కొట్టుకున్నప్పుడు ఆవిడ కూడా ఎదురు తిరిగే ధైర్యం స్థైర్యం వచ్చింది. ఆ గ్రామం కారంచేడులో దాదాపు 90% భూములున్న భూస్వాములు కృతార్థత్వం ఉన్న వాళ్ళు కనీసం వారికి భూములు లేని వాళ్ళు మన సంగతి అయితే కూడా భూములు కూడా లేని పరిస్థితి, అందరూ కూలీ నాలుగు ఉపాధి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఆ గ్రామం మొత్తం కూడా ఆ స్థితిగతుల్లో ఆ రోజుల్లో ఎదురు తిరిగే స్థాయిలో ఆ రోజు చంద్రయ్యకి సువార్తలకే దాని స్ఫూర్తి మొట్టమొదటిగా ఆ జరిగిన సంఘటనలోని ఆ రోజు నేపథ్యంతో మరి వాళ్ళు అనేక రకాలుగా అక్కడున్న రాజకీయ పరిణామాలు కూడా దీనికి తోడైనాయి. ఏ రకమైన సపోర్ట్ చేయండి, ఈ రాజకీయ పరిణామాలు చేయండి అంటే ఈ దళిత సంబంధించిన ప్యాటర్న్ కూడా నేను మీకు చెప్పినట్టు నేను చేయను, మా ఆత్మగౌరవం మాకుంది, మేము చేసుకుంటామని చెప్పిన సంఘటన కూడా దీని మూలం కావాలని కూడా పెద్దలు చరిత్రలో చెప్తుంది. అధికారం ఉన్న వాడి దగ్గర ఏ గొడవ, అహంకారం, అధికారం లేని దగ్గర బానిసత్వం. సో ఆ బానిసత్వంతో మనం ఇబ్బందులు గురవుతుంది. ఈ విషయం 1935 గ్రహించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటర్ అనేది ఇచ్చాడు. ఆ రోజు చెప్పాడు 1935. 1950 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కర్ణాటక రాజ్యం ఏర్పడింది. 1935లో కమ్మోడు ఏ రూలింగ్ లేదు. 1935లో రెడ్డిలో ఏ రూలింగ్ లేదు. 1935లో పాపులు కూడా ఏ అధికారం లేదు. మనకు ఉందా ఆ టైంలో? బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం కౌన్సిల్ మెంబర్, మన వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ గా చేశాడే, లేబర్ మినిస్టర్ చేశాడు సెంట్రల్. కానీ ఆయన
ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం. కాబట్టి పొలిటికల్ పవర్ మాస్టర్కి రాజకీయం అనే మాస్టర్కి ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో అప్పుడు ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందుతామన్న విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మనం చేయాలి. ఆ సోషల్ మూవ్మెంట్ కూడా మనం కనీసం క్యాచ్ చేయలేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కే కాదు కార్యం చేయడం ఉద్యమం భారతదేశానికే ఉనికి చరిత్ర, భారతదేశానికే ఉనికి. కర్ణాటకలో అలాగే మహారాష్ట్రలో దళిత పాత్ర, కర్ణాటకలో దళిత పేరు. వీటన్ని కూడా ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకునే ఉద్యమం నడిపేటువంటి పరిస్థితి పద్మనాభ నాయకత్వంలో జరిగింది. ఓకే జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. చాలు. అలాగే ఓకేనే మళ్ళీ మీటింగ్ పెట్టేదాకా ఇక్కడే కూర్చుంటాం. అందరూ గారి చూడండి. ఓకే సంగారెడ్డి వెళ్ళే వరకు ఓకే ఓకే. ఇప్పుడే జై భీమ్. ఈరోజు ఏలూరు నగరంలో కారంచేడు మృతవీరుల 40 సంవత్సరాల సంస్మరణ సభని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు భారత రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే నిమ్న జాతులను అనబడుతున్నటువంటి వాళ్ళ మీద, శూద్రుల మీద అగాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇందులో భాగంగా శూద్రులు మరి యొక్క ఎవరైతే ఆనాడు ముద్రేసినటువంటి అంటరాని కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు, మరి హత్యలు, మానభంగాలు చేయటం అనేది జరుపుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే 1985 మరి జూలై 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కారంచేడులో అతి దారుణంగా ఇలాంటి సంఘటన జరగడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకునే భారతదేశం మొత్తం మీద ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఉద్యమం మరి స్టార్ట్ అవటం, అందరూ ఏకం అవ్వటం, చదువుకున్నటువంటి వ్యక్తులు ఆనాడు యూనివర్సిటీలు మంచి ఉద్యమాలు చేయటం, అలాగే గ్రామీణ వాతావరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యువజన సంఘాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు పరచడం జరుగుకుంటూ వచ్చింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా అవి ప్రభుత్వాలు మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి విషయాల మీద వాళ్ళని చైతన్యం చేయడంలో లోపించిందనే విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలే ఎలాంటి సంఘటనలు చూడకోకుండా మరి చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి ఇందులోనే భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ప్రత్యేకమైనటువంటి హక్కు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 338 ద్వారా. మరి దీని ద్వారానే మరి SC ST
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రజలను చైతన్యపరచడం కానీ, మరి జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా, మరి జిఓఎంఎస్ నెంబర్ 128, 104 ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని రెవెన్యూ పోలీసు వారికి చెప్పడం కానీ, అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్, మరి అత్యాచార నిరోధక చట్టం తీసుకురావటం, మరి SC/ST అత్యాచార చట్టం ద్వారా ప్రజలకి రావాల్సినటువంటి రాయితీల్ని, మరి కాంపెన్సేషన్ కూడా ఆ చట్టం ద్వారానే ఇవ్వటం అనేది జరుగుతుందనే విషయాన్ని మరి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, మరి కారంచేడు ఉద్యమంలో జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుదారు వచ్చిన విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అది చైతన్యం వైపు తీసుకెళ్లవలసిన అవసరత ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇలాంటి సంఘటనలు ఇదే కనుక మరి కంటిన్యూ అయితే రాబోయే కాలంలో మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా చైతన్యవంతం అయ్యి రాజ్యాధికారం చేయించడానికి మరి ఏమాత్రం వెనకాడమని సందర్భంగా తెలియజేస్తూ నేను విరమించుకున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు ఏలూరు పట్టణ లేడీస్ క్లబ్ నందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాల క్రితం జూలై 17వ తారీఖున జరిగినటువంటి కారంచేడులో జరిగినటువంటి మారణకాండకి మరి మృతులకి సంస్మరణ చేసుకుని వారికి అమరహే జోహార్లు అర్పించడానికి ఈ రోజున ఇక్కడ కూడి ఉన్నాము. మరి జూలై 17, 1985 జరిగినటువంటి ఆ మారణకాండ ఆధిపత్య దోపిడీ కుల క్రౌర్యానికి కుల ఖండకావరానికి నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.